35వ సర్గము. సీత కోరికపై హనుమంతుడు శ్రీరాముని శరీర చిహ్నములను గుణములను వివరించుట, నరవానరుల మైత్రి విషయమును దెలిపి యామెకు విశ్వాసమును గలిగించుట. సీతాదేవి వానశ్రేష్ఠుడైన హనుమంతుని ద్వారా శ్రీరామగాథను విని ఆతనిపై కనికరము చూపుచూ మధుర వచనములను ఇట్లు పలికెను. నీకు శ్రీరామునితో పరిచయము ఎట్లు ఏర్పడినది? లక్ష్మణుని ఏ విధముగా ఎరుగుదువు? నరవానరుల సమాగమము జరిగిన తీరేమి? ఓ వానరోత్తమా! రామలక్ష్మణుల చిహ్నములు ఎట్టివి? వాటిని పూర్తిగా వివరింపుము. వాటిని వినుట వలన నా శోకము తొలగును. రామలక్ష్మణుల అవయవముల పొందిక ఎట్టిది? వారి ఆకారములెట్టివి? ఊరువులు, బాహువులు ఎట్టివి? నాకు వివరింపుము. సీతాదేవి ఇట్లడుగగా వాయుసుతుడైన హనుమంతుడు శ్రీరాముని రూపరేఖాలావణ్యములను యథాతథముగా వివరించుటకు ఉపక్రమించెను. కమలపత్రముల వంటి కన్నులుగల ఓ సీతాదేవి! నీ భర్తయైన రాముని యొక్క మరదియైన లక్ష్మణుని యొక్క అవయవ సౌభాగ్యములను నీవు ఎరుగుదువు. అయినను నీవు నన్నడుగుట నా అదృష్టము, చాలా సంతోషము. ఓ విశాలాక్షి! శ్రీరాముని చిహ్నములను, లక్ష్మణుని లక్షణములను నాకు తెలిసినంతవరకు వివరించెదను వినుము. ఓ జానకి! శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులు గలవాడు. తన నిరుపమాన కాంతిచే సమస్త ప్రాణులకును ఆనందమును గూర్చువాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహ సౌందర్యము, గుణసంపదయు గలవాడు. అతడు తేజస్సున సూర్యుని వంటివాడు. సహనమునందు భూదేవితోతుల్యుడు, బుద్ధియందు బృహస్పతి, యశస్సుచే దేవేంద్రుడు. సర్వప్రాణులకును సంరక్షకుడు. విశేషముగా తనను ఆశ్రయించిన, శరణుజొచ్చిన వారిని పరిరక్షించువాడు. లోకమునకు ఆదర్శప్రాయమైన తన ప్రవర్తన విషయమున జాగృతిగలవాడు. ధర్మరక్షకుడు, శత్రువులను రూపుమాపువాడు. ఓ సీతాదేవి! అతడు 4 వర్ణముల వారిని రక్షించువాడు. లోకమర్యాదలను తాను పాటించుచు ఇతరులచే పాటింపజేయువాడు. కాంతిమంతుడు, సర్వలోకములకును అత్యంత పూజ్యుడు. బ్రహ్మచర్యవ్రతమును పాటించువాడు. సత్పురుషులోనర్చు ఉపకారములను మరవని వ్యవహార జ్ఞానసంపన్నుడు. లోక కళ్యాణమునకై కర్మలను ఆచరించువాడు. ఇతరులచే ఆచరింపజేయువాడు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః. సయత్ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. భగవద్గీత. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే, ప్రవర్తననే ఇతరులను అనుసరింతురు. అతడు నిల్పిన, ప్రతిష్ఠించిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. రాజవిద్యాకుశలుడు, బ్రాహ్మణులను ఆదరించువాడు. సర్వవిద్యాపారంగతుడు, సదాచారసంపన్నుడు, వినయశోభితుడు. శత్రుభయంకరుడు. ఆన్వీక్షకీత్రయీ వార్తాదండనీతిశ్చ శాశ్వతి. ఏతా విద్యాః చతస్రస్తు లోకసంస్థితి హేతవః. ఆన్వీక్షకీ, త్రయీ, వార్త, దండనీతి ఈ 4 లక్షణములను కల్గియుండు రాజే లోక కళ్యాణమును గూర్పగలడు. రాముడు యజుర్వేదమునందు పారంగతుడు. ధనుర్వేదమునందును, ఋక్సామాధర్వ వేదములయందును, శిక్షాది వేదాంగములయందును నిష్ణాతుడు. వేదపండితులచే పూజింపబడుచుండువాడు. ఓ సీతాదేవి! రాముడు విశాలములైన భుజములు, దీర్ఘములైన బాహువులు, శంఖము వంటి కంఠముగలవాడు. శుభప్రదమైన ముఖముగలవాడు. కండరములతో మూసికునిపోయిన సంధియము కలుగలవాడు. మనోహరములైన ఎర్రని కన్నులుగలవాడు. లోకవిఖ్యాతుడు. అతడు దుందుభిధ్వనివలే గంభీరమైన కంఠస్వరము గలవాడు. నిగనిగలాడు శరీరఛాయగలవాడు. ప్రతాపశాలి. ఎక్కువ తక్కువలు లేకుండా పరిపుష్టములైన చక్కని అవయవములు గలవాడు. మేఘశ్యామవర్ణ శోభితుడు. వక్షస్థలము, మణికట్టు, పిడికిలి ఈ 3 స్థానములను దృఢముగా. ఉరశ్చ మణిబంధశ్చ ముష్టిశ్చ నృపతేః స్థిరాః గలవాడు. ఇవి రాజలక్షణములు. దీర్ఘములైన కనుబొమలు, బాహువులు, ముష్కములు గలవాడు. దీర్ఘ భ్రూబాహు ముష్కస్తు చిరంజీవి ధనీ నరః. ఇవి సంపన్నుల లక్షణములు. తల వెంట్రుకలు, ముష్కములు, మోకాళ్ళు ఈ 3ను సమప్రమాణమున గలవాడు. కేశాగ్రం, వృషణం, జాను సమాయస్య స భూపతిః. ఇవి రాజలక్షణములు. ఉన్నతమైన నాభి, పొట్ట, కుక్షి, వక్షస్థలముగలవాడు. నాభ్యంత కుక్షివక్షోభిర్నత క్షితిపో భవేత్. ఇవి రాజలక్షణములు. ఎర్రని నేత్రాంతములు, నఖములు, అరచేతులు, అరికాళ్లు గలవాడు. నేత్రాంతనఖ పాణ్యంఘితలై స్తామ్రేహ త్రిభ్యః సుఖీ. ఇవి సుఖపురుషుని లక్షణములు. నునుపైన పాదరేఖలు,
కేశములు లింగమణియుగలవాడు. స్నిగ్ధా భవంతి వై యేషాం పాదరేఖాః శిరోరుహాః తథా లింగమణిస్తేషాం మహాభాగ్యం వినిర్దిశేత్. ఇవి భాగ్యవంతుని లక్షణములు. ఆయన కంఠస్వరము, నడక, నాభి గంభీరములైనవి. స్వరే గతోచ నాభోచ గంభీరః త్రిషు శస్యతే. ఇవి ప్రశంసాపాత్రుని లక్షణములు. శ్రీరాముని ఉదరముపై లేక కంఠమునందు త్రిరేఖలు గలవు. 3 ముడుతలు గలవాడు. స్తనములు, స్తనాగ్రములు, పాదరేఖలు నిమ్నముగా నుండును. పీనోపచితేః నిన్నేః క్షితిపతేశ్చుచుకే స్తనేః సుఖినః స్నిగ్ధా నిమ్నా రేఖా ధనినాం తద్వ్యత్యేన నిస్వానాం. స్తనములు పుష్టములై నిమ్నముగానుండుట రాజలక్షణము. స్తనాగ్రములు, పాదరేఖలు లోతుగానుండుట ధనిక లక్షణము. తద్భిన్నముగానుండుట దరిద్రలక్షణము. ఆయన కంఠము, లింగము, వీపు, పిక్కలు హ్రస్వములుగా నుండును. గ్రీవాప్రజనం పృష్టం హ్రస్వం జంఘాచ పూజ్యతే. ఇవి పూజ్యుని లక్షణములు. శిరస్సుపై 3 సుడులు గలవాడు. ఆవర్తత్రియమృచిరం యస్య శిరః సక్షితి భృతాం నేత. ఇవి మహారాజలక్షణములు. 4 వేదములను సూచించు రేఖలు గలవాడు. అనగా బొటనవ్రేలి మొదటను, నొసటిపైనను, అరచేతులలోనూ, అరికాళ్లలోనూ 4 రేఖలు గలవు. మూలే గుష్టస్య వేదానాం చతస్రస్తిస్ర ఏవవ. ఏక ద్వేవా యథాయోగం రేఖా జ్ఞేయాద్విజన్మనా. అంగుష్టము మొదట ఎన్ని రేఖలుండునో అన్ని వేదములలో ప్రావీణ్యముండును. ఇవి వేదపారంగతుని లక్షణములు. లలాట, పాద, పాణి తలములయందు 4 రేఖలు గలవాడు. లలాటే సదృశ్యంతే చతుస్త్రీ ద్వేకరేఖికాః. శతద్వయం, శతం, షష్టిన్హ తస్యాయుర్వింశతిస్తదా. లలాటముపై 4 రేఖలున్నచో 200 సంవత్సరాలు, ఆపైన 3 రేఖలున్నచో 100 సంవత్సరాలు, 2 రేఖలున్నచో 60 సంవత్సరాలు, 1 రేఖయున్నచో 20 సంవత్సరాలు అంతకు లోపల ఆయుర్దాయము ఉండును. 2 యస్య పాదతలే వజ్రధ్వజశంఖాంకు సోపమా రేఖాః సమ్యక్ ప్రకాశంతే మనుజేంద్రం తమాదిశేత్. అరికాలిలో వజ్ర, ధ్వజ, శంఖ, అంకుశ ఆకారములలో రేఖలున్నవాడు చక్రవర్తియగును. 3 పాణౌ చతస్రో రేఖాశ్చ యస్య తిష్టంత్యభంగుర. కరతలమునందును భంగము కాకుండా 4 రేఖలున్నవాడు చక్రవర్తియగును. ఇవి ఆయుర్దాయమును, మహారాజలక్షణములను సూచించును. అతడు 96 అంగుళముల 4 మూరల ఎత్తైనవాడు. షణ్వతయంగులోత్సేధో యః పుమాన్స దివోకసః. దేవతాసమానుడు. ఇవి దివ్యపురుషుని లక్షణములు. ఆయన బాహువులు, మోకాళ్ళు, ఊరువులు, పిక్కలు అనునని 4ను హెచ్చు తగ్గులు లేకుండా సమానముగా నుండువాడు. బాహుజానూరు జంఘాశ్చ చత్వార్యత సమాని చ. 14 జతలు అనగా కనుబొమ్మలు, నాసికా పుటములు, నేత్రములు, చెవులు, పెదవులు, స్తనాగ్రములు, మోచేతులు, మణికట్టులు, మోకాళ్ళు, ముష్కములు, పిరుదులు, చేతులు, పాదములు, పిరుదులపై ఎత్తైన కండరములు సమప్రమాణములో గలవాడు. భ్రువోనాసాపుటే నేత్రే కర్ణావోష్టో చ చూచుకే. కూర్పరోమణిబంధో చ జాననీ వృషణో కటి. కరో పాదో స్ఫిజో యస్య సమోజ్ఞేయ సభూపతిః. ఇవి రాజలక్షణములు. అతడు 4 దంష్ట్రలు. సూదివలె మొనదేలిన దంతములు కలవాడు. స్నిగ్ధా ఘనాశ్చ దశనాః సుతీక్షదంష్ట్రా సమాశ్చ శుభాః. కాంతిగలవి, నునుపైనవి, పెద్దవి, మొనదేలినవి, సమములు అయిన దంష్ట్రములు మంగళకరములు. 2 పలువరుసలలో మధ్యగల 4 దంతములకును ప్రక్కన ఉన్న 4 పండ్లకును దంష్ట్రలు అను పేరు ప్రసిద్ధము. 4 మృగముల, సింహము, పెద్దపులి, ఏనుగు, వృషభము నడక వంటి నడకగలవాడు. గజసింహగతి వీరో శార్దూల వృషభోపమో. అందమైన పెదవులు, చుబుకము, నాసికగలవాడు. బంధుజీవకుసుమోపమో ధరో. మాంసలోరుచిరబింబరూపధరుత్. పూర్ణమాంసలహ్నుస్తు భూమిప. తుంగతుండరుచిరాకృతిస్తదా. మంకెన పువ్వువలెను, దొండ పండువలెను ఎర్రని వన్నెగలిగి బలిష్టమై మనోహరమైన ఆధరము, పరిపూర్ణమైన గడ్డము, ఉన్నతమైన నాసిక అనునవి రాజలక్షణములు. ఇవి రాజలక్షణములు, ఓ దేవి. ఆ రాముడు నిగనిగలాడు నేత్రములు, పలువరుస, చర్మము, పాదములు, కేశములు గలవాడు. కేశనేత్రదంతత్వక్ పాదతలాని పంచస్నిగ్ధాః.
చక్షుస్నేహేన సౌభాగ్యం, దంతస్నేహేన భోజనం, త్వచస్నేహేన సేనం, పాదస్నేహేన వాహనం, స్నిగ్ధనీల మృదుకుంచితాస్తత, మూర్ధజాసుఖ కరాస్సమం శిరః. మనోహరమైన నేత్రములు సౌభాగ్యమును, దంతములు భోజన సౌఖ్యమును, చర్మము సేన సౌఖ్యమును, పాదములు వాహన సౌఖ్యమును, కేశములు సుఖములను కలిగించును. ఇవి సుఖ పురుష లక్షణములు. జానకి. ఆయన శరీరము, చేతివ్రేళ్ళు, కాలివ్రేళ్ళు, కరములు, నాసిక, నయనములు, కర్ణములు, ప్రజనము అను అష్టవంశములు తగిన ప్రమాణములో గలవాడు. అష్టవంశ శరీరంచ హస్తపాదాంగుళీకరౌ. నాసికాచక్షుషీ కర్ణో ప్రజనోయస్య చాహత. శ్రీరాముడు పద్మముల వంటి ముఖము, నేత్రములు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, స్తనములు, గోళ్ళు, హస్తములు, పాదములు గలవాడు. ముఖనేత్రాస్య జిహ్వోష్టతాలుస్తనంఖాకరౌ. పాదోచ దశపద్మాని పద్మాకారాణి యస్య చ. అతడు శ్రేష్టమైన శిరస్సు, లలాటము, చెవులు, కంఠము, వక్షము, హృదయము, నోరు, చేతులు, కాళ్ళు, వీపు అను 10 అవయములు గలవాడు. శిరోలలాటే శ్రవణే గ్రీవా వక్షశ్చ హృత్తధ. ఉదరం పాణి పాదో చ పృష్టం దశ బృహంతి చ. ఆ శ్రీరాముని తేజస్సు, యశస్సు, సంపదలు సర్వలోక ప్రసిద్ధములు. త్రిభిర్వ్యాప్తిశ్చేస్య స్యాత్. తేజస, యశస, శ్రియా. పవిత్రములైన మాతృ పితృ వంశములు గలవాడు. మరియు స్వచ్ఛములైన దంతములు, నేత్రములు గలవాడు. ద్వౌ శుక్లౌతు శుభ ఔశుద్ధౌ. వంశా మాతుః పితుస్తథా. ద్వేదంతనేత్రే శుక్లే యస్య సహ ద్విశుక్లవాన్. చంకలు, ఉదరము, వక్షస్థలము, నాసిక, భుజములు, లలాటము అను ఉన్నతములైన 6 అంగములు గలవాడు. కక్షః కుక్షిశ్చ వక్షశ్చ ఘ్రాణః స్కంధో లలాటిక. సర్వభూతేషు నిర్దిష్టా ఉన్నతాంగా శుభప్రద. సూక్ష్మములైన వ్రేళ్లకణుపులు, వెంట్రుకలు, రోమములు, గోళ్ళు, చర్మము, లింగము, మీసము, దృష్టి, బుద్ధి గలవాడు. కేశసృణ కలోమత్వగంగులిపర్వశేషో బుద్ధి దర్శనాని నవతనవః. పూర్వాహ్నము, మధ్యాహ్నము, అపరాహ్నము అను త్రికాలముల యందును ధర్మార్థకామములను ఆచరించుచుండువాడు. ధర్మార్థకామః కాలేషు త్రిషియస్యస్వనుష్ఠిత. ఆ శ్రీరాముడు సకలైశ్వర్య సంపన్నుడు, సత్యభాషణమునందును, ధర్మాచరణమునందును నిరతుడు, ధర్మమార్గమున ధనమునార్జించి పాత్రులకు దానము చేయువాడు, దేశకాలములకు అనువుగా ప్రవర్తించువాడు, అందరితోడను ప్రియముగా మాట్లాడేడివాడు. శ్రీరాముని సోదరుడైన లక్ష్మణుడు. 2 తల్లుల, కౌసల్యాసుమిత్రల, ముద్దుల కొడుకు. అతడు అనురాగము చేతను, రూపగుణముల చేతను పూర్తిగా రాముని వంటివాడే. అతడు సాటిలేని వీరుడు, వాసికెక్కిన శ్రీరాముడు మేఘశ్యాముడు, లక్ష్మణుడేమో బంగారు వన్నెవాడు. ఆ పురుషశ్రేష్ఠులిద్దరునూ నిన్ను చూడవలెనని కుతూహలపడుచున్నారు. ఆ సోదరులిద్దరునూ నిన్నే వెదకుచూ, భూతలమునందు అంతటను గాలించుచు, నేల 4 చెరగుల యందును తిరుగుచూ మా సమీపమునకు వచ్చిరి. వానరరాజైన సుగ్రీవుడు తన అన్నయైన వాలిచే రాజ్య బహిష్కృతుడై అతనికి భయపడి దట్టమైన చెట్లుగల ఋష్యమూక పర్వతముపై నివసించుచుండెను. ప్రియదర్శనుడైన ఆ సుగ్రీవుని రామ లక్ష్మణులు అచట చూచిరి. అగ్రజుడైన వాలిచే రాజ్యభ్రష్టుడైనను సత్యప్రతిజ్ఞుడై వానరప్రభువైన సుగ్రీవుని మేము సేవించుచున్నాము. అనంతరము నారచీరలను ధరించిన వారును, ధనుర్బాణములను చేతబట్టివారును, నరశ్రేష్ఠులను అగు రామలక్ష్మణులు రమ్యమైన ఆ ఋష్యమూక పర్వత ప్రాంతమునకు చేరిరి. ధనుర్ధారులైన ఆ నరవరులను ఆ కపీంద్రుడు చూచెను. వారిని జూచి సుగ్రీవుడు భయకంపితుడై ఒక్క గంతులో పర్వత శిఖరమును జేరి అచటనే నిలబడెను. పిమ్మట వెంటనే వారికడకు నన్నే పంపెను. సుగ్రీవాజ్ఞననుసరించి నేను సర్వసమర్థులను, చక్కని రూపరేఖలు గలవారును, సద్గుణ సంపన్నులను అగు ఆ నరవరులను సమీపించి అంజలి ఘటించి నిలిచితిని. వారు నా వలన సుగ్రీవుని యథార్థ వృత్తాంతమును దెలిసికొని సంతోషపడిరి. పిమ్మట వారిని నేను నా భుజములపై ఎక్కించుకొని ఆ పర్వత ప్రదేశమునకు చేర్చితిని. వారి వాస్తవ విశేషములను మహాత్ముడైన సుగ్రీవునకు నివేదించితిని. ఆ రామసుగ్రీవులిరువును అరమరికలు లేకుండా మాట్లాడుకొనుటవలన వారి మధ్య దృఢస్నేహము ఏర్పడెను. పిదప ఆ నర వానర ప్రముఖులు దృఢమైన ప్రేమాదరములతో తమ తమ పూర్వవృత్తాంతములను తెలుపుకొని పరస్పరము ఊరటను పొందిరి.
అనంతరము మిక్కిలి తేజస్శాలి అయిన అన్నయ్యగు వాలిచే స్త్రీనిమిత్తముగా వెళ్లగొట్టబడిన సుగ్రీవుని శ్రీరాముడు ఓదార్చెను. తదుపరి ఎట్టి దుష్కరములైన కార్యములనైనను అవలీలగా సాధించు రామునకు నీయడబాటు వలన కలిగిన శోకమును గూర్చి లక్ష్మణుడు సుగ్రీవునకు పూర్తిగా వివరించెను. లక్ష్మణుడు తెలిపిన విషయములను ఎరింగినవాడై ఆ సుగ్రీవుడు గ్రహగ్రస్తుడైన సూర్యునివలే మిక్కిలి కాంతిహీనుడయ్యెను. రావణుడు నిన్ను అపహరించుకుని పోవునప్పుడు నీవు నీ శరీరముపై శోభిల్లుచున్న ఆభరణములను భూమిపై పడవేసితివి. వాటిని అన్నింటినీ వానరవీరులు తీసుకుని వచ్చి సంతోషముతో శ్రీరామునకు చూపిరి. కాని రావణుడు నిన్నుకునిపోయిన మార్గమును మాత్రము తెలుపలేకపోయిరి. లోగడ ఆ ఆభరణములు ధ్వని చేయిచూ క్రిందబడినప్పుడు వాటిని నేనే సేకరించి సుగ్రీవునకు అప్పగించితిని. ఆ నగలను సుగ్రీవుడు శ్రీరామునకు సమర్పించెను. వాటిని చూచిన వెంటనే శ్రీరాముడు స్పృహను కోల్పోయెను. సుందరములైన నీ ఆభరణములను దివ్యస్వరూపుడైన శ్రీరాముడు తన యోడిలోనించుకుని పరిపరి విధముల పరితపింపసాగెను. రాముడు వాటిని పదే పదే చూచుచు రోదించుచుండెను. ఈ విధముగా అవి ఆయన శోకాగ్నిని ప్రజ్వలింపజేయుచుండెను. ఆ మహాత్ముడు మిక్కిలి దుఃఖముతో చాలాసేపు నేలపై స్పృహలేక పడియుండెను. అప్పుడు నేను పెక్కు సాంత్వన వచనములతో అతి కష్టము మీద ఆయనను లేవదీసి కూర్చుండబెట్టితిని. మహాబాహువైన శ్రీరాముడు లక్ష్మణ సహితుడై ఆ నగలను చూచి పదే పదే ప్రక్కనున్న వారికి చూపించుచు సుగ్రీవుని చేతులలో పెట్టెను. ఓ పూజ్యురాలా! నీవు కనబడకపోవుటచే ఆ శ్రీరాముడు నిత్యము ప్రజ్వలించుచున్న మహాగ్నిచేత అగ్నిపర్వతమువలే తపించుచున్నాడు. నీ ఎడబాటు కారణముగా నిద్రలేమి, శోకము, చింత మహాత్ముడైన ఆ రాముని అగ్నిగృహమును, అగ్నికార్యములు నిర్వహింపబడు గృహమును అగ్నులవలే, దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్నులవలే తపింపజేయుచున్నవి. నీవు కనబడని కారణమున శోకమునకు లోనైన రాఘవుడు మిక్కిలి భయంకరమైన భూకంపముచే ఒక మహాపర్వతమువలే ఎంతయో చలించి పోవుచున్నాడు. ఓ రాకుమారి! అందమైన వనములయందును నదీతీరములయందును సెలయేళ్ల ప్రక్కన సంచరించుచున్నను శ్రీరాముడు నీ సాహచర్యము కరవైనందున ఆనందింపలేకపోవుచున్నాడు. ఓ జానకి! ఆ నరశ్రేష్ఠుడు రావణుని బంధుమిత్ర పరివార సహితముగా సంహరించి శీఘ్రముగా నిన్ను పొందును. నిన్ను గునిపోవును. రాముడు వాలిని చంపుటకును సుగ్రీవుడు వానరులను పంపి నిన్ను వెదకించుటకును ఆయుభయులు అప్పుడు ప్రతిజ్ఞాపూర్వకముగా ఒక ఒప్పందము చేసుకొనిరి. కపీశ్వరుడైన సుగ్రీవుడు వీరులైన ఆ రాకుమారులతో గూడి కిష్కింధను సమీపించెను. యుద్ధమున వాలి నిహతుడయ్యెను. శ్రీరాముడు తన పరాక్రమముతో వాలిని రణరంగమున హతమార్చిన పిమ్మట భల్లూక వానర సమూహములకు సుగ్రీవుని రాజుగా చేసెను. ఓ సీతాదేవి! ఈ విధముగా రామసుగ్రీవుల మైత్రి బలపడెను. నా పేరు హనుమంతుడు. నేను వారి దూతగా ఇచ్చటికి వచ్చితిని. ఓ దేవి! సుగ్రీవుడు కిష్కింధారాజ్యమునకు ప్రభువై మహావీరులైన వానరయోధులను రప్పించి నిన్ను అన్వేషించుటకై వారిని అన్ని దిక్కులకును పంపెను. మహాతేజశాలియగు వానర ప్రభువగు సుగ్రీవుని యొక్క ఆదేశము మేరకు మహాపర్వత సదృశులైన వానరవీరులు అందరును భూమి నలుదిక్కులకును నిన్ను వెదకుటకై బయలుదేరిరి. ఆ వానరులు సుగ్రీవుడు ఆదేశించిన పనిని నెరవేర్చుటకై త్వరపడుచు నిన్ను అన్వేషించుచున్నవారై భూమి ఎందంతటను సంచరించుచున్నారు. మేము కూడా ఆ పనిమీదనే ఇటు దక్షిణ దిశకు వచ్చితిమి. వాలిసుతుడైన అంగదుడు శ్రీమంతుడు, మహాబలశాలి. ఆ కపీశ్వరుడును వానరసేనలో మూడవ వంతు బలములను వెంటనెడుకుని బయలుదేరెను. శ్రేష్టమైన వింధ్యాద్రి యందు సంచరించుచుండగా మేమందరము దారి తప్పి శోకాతురులమైతిమి. మేము ఆ స్థితిలోనుండగా పెక్కుదినములు గడచిపోయినవి. కార్యము సఫలముగాకుండుట వలనను గడువుమీరుట వలనను సుగ్రీవుని వలని భయముచేతను మేము అందరము ప్రాణత్యాగమునకు సిద్ధపడితిమి. మేము దుర్గమారణ్యములను, గిరులను, సెలయేళ్ల తీరములను గాలించితిమి. కాని దేవి! మీ జాడగానక నిస్పృహతో అసువులను వీడుటకు పూనుకొంటిమి. పిమ్మట ఆ గిరిశిఖరముపై మేము ప్రాయోపవేశమునకు ఉపక్రమించితిమి. నిరాహార దీక్షకు దిగిన వానరపుంగవులను అందరిని జూచి అంగదుడు మిక్కిలి శోకమగ్నుడయ్యెను. అంతటా అతడు నీ అపహరణమును, వాలి మృతిని, జటాయు మరణమును, మా ప్రాయోపవేశ విషయమును తలచుకొనుచు ఎంతయు విలపించెను.
సుగ్రీవాజ్ఞను సకాలములో నెరవేర్పజాలక మేము నిరాశోపహతులమై మరణింపదలచితిమి. అప్పుడు మా కార్యసాఫల్యమున కాయన్నట్లు మహాపరాక్రమశాలి అయిన సంపాతి అనుపేరుగల గృధ్రరాజు అచటికి వచ్చెను. జటాయువు సోదరుడగు ఆ సంపాతి తన సోదరుని మరణవార్తను విని క్రుద్ధుడై ఇట్లు పలికెను. ఓ వానర వీరులారా! నా తమ్ముడైన జటాయువును ఎవరు ఎక్కడ చంపివేసిరి? మీవలన వినగోరుచున్నాను తెలుపుడు. రావణునిచే జటాయువు చంపబడుటను, పరోపకారమునకై జరిగిన జటాయువు యొక్క శ్లాఘ్యమృతిని గూర్చి అంగదుడు అతనికి పూసగృచ్చినట్లు వివరించెను. ఓ సీతాదేవి! జటాయువు మృతిని గూర్చి విని దుఃఖితుడైన ఆ సంపాతి నీవు రావణాలయమునందు లంకలో ఉన్న విషయమును దెల్పెను. పిదప ఆ సంపాతి పలికిన సంతోషకరములైన మాటలను విని అంగద సహితులమై మేమందరము వెంటనే బయలుదేరితిమి. వానరులందరూ సంతోషముతో పొంగిపోయి నిన్ను చూడవలెనను కుతూహలముతో వింధ్య నుండి బయలుదేరి సముద్రము యొక్క ఉత్తర తీరమునకు చేరిరి. నీ దర్శనకాంక్షతో సాగరతటమునకు జేరిన అంగదాది ప్రముఖులెల్లరునూ భయముతో మరల చింతాగ్రస్తులైరి. పిమ్మట అపార సముద్రమును జూచి భీతిలిచున్న కపిసైన్యము యొక్క తీవ్రమైన భయాందోళనములను పోగొట్టి నేను 100 యోజనముల విస్తీర్ణము గల జలధిని లంఘించితిని. ఆ రాత్రియందే రాక్షసులతో నిండిన లంకలో ప్రవేశింతిని. ఓ పూజ్యురాలా! నేను రావణుని చూచితిని, శోకాకులవైన నిన్నును దర్శించితిని. ఈ వృత్తాంతమును పూర్తిగా యథాతథముగా నీకు విన్నవించితిని. ఓ దేవి! నేను శ్రీరాముని దూతను. నన్ను విశ్వసింపుము. ఆ స్వామి ప్రోత్సాహముతో నిన్ను అన్వేషించుచు ఇచ్చటికి వచ్చితిని, దయచూపి నాతో మాట్లాడుము. అమ్మా! నేను వాయుసుతుడను, సుగ్రీవుని మంత్రిని, నన్ను నమ్ముము. శస్త్రధారులందరిలో మేటియైన నీ నాథుడు కుశలమే. సర్వశుభలక్షణములు కలిగినవాడును, అగ్రజుని సేవలయందే నిమగ్నుడును అగు లక్ష్మణుడును కుశలియే. అతడు పరాక్రమశాలి అయిన నీ భర్త రాముని యొక్క హితమునందే నిరతుడై యుండును. సుగ్రీవుని ఆదేశమును అనుసరించి నేనొక్కడను మాత్రము ఈ లంకకు రాగలిగితిని. కామరూపుడనైన నేను నీ జాడను తెలిసికొనగోరి ఒంటరిగా సంచరించుచూ ఈ అశోకవనమునకు దక్షిణదిశకు చేరితిని. అమ్మా! నీ జాడ తెలియక వానరవీరులు అందరును శోకాకులురై మిక్కిలి పరితపించుచున్నారు. నిన్ను దర్శించిన వార్తను తెలిపి నేను వారిసంతాపమును తొలగింపగలను. నేను అదృష్టవంతుడను. ఓ దేవి! భాగ్యవశమున నా సాగర లంఘనము వ్యర్థము కాలేదు. ఎన్ని ఆటంకములెదురైనను అందరికంటను ముందుగా నిన్ను దర్శించిన కీర్తి నాకే దక్కినది. ఇది నాకు ప్రాప్తించిన మహద్భాగ్యము. మహావీరుడైన రాఘవుడు రాక్షసాధిపుడైన రావణుని, అతని బంధుమిత్ర పరివారములను హతమార్చి అతిశీఘ్రముగా నిన్ను పొందగలడు. ఓ వైదేహి! మాల్యవంతము అను పేరుగల ఒక మహాపర్వతము గలదు. అచట నివసించుచున్న కేసరి అను వానరుడు గోకర్ణ పర్వతమునకు వెళ్ళెను. సంబసాదనుడు అను ఒక రాక్షసుడు సముద్ర తీరమునగల అచటి పుణ్యక్షేత్రమునందు ఉపద్రవములను కల్గించుచుండెను. దేవతలు ఋషులు ప్రార్థింపగా నా తండ్రి అయిన కేసరి ఆ రాక్షసుని హతమార్చెను. ఆ కపీశ్వరుని భార్యేగు అంజనాదేవి యందు వాయుదేవుని అనుగ్రహమున పుత్రుడనై జన్మించితిని. నా చర్యలను బట్టి లోకమున నాకు హనుమంతుడు అను ఖ్యాతి ఏర్పడినది. పవిత్రురాలవైన ఓ వైదేహి! నీవు విశ్వసించుటకై నీ భర్తయైన శ్రీరాముని గుణములను తెల్పితిని. ఓ దేవి! త్వరలోనే శ్రీరాముడు నిన్ను ఇచటి నుండి తీసుకొని పోగలడు. శోకముచే కృశించిన సీతాదేవి హనుమంతుడు పేర్కొనిన కారణములచే అతనిని విశ్వసించెను. తగిన నిదర్శనములచే అతనిని రాముని దూతగా ఎరింగెను. అప్పుడు జానకీదేవి అంతులేని సంతోషమును పొందెను. ఆ మహాసంతోషములో అందమైన ఆమె కనుల నుండి ఆనందాశ్రువులు స్రవించెను. ఎర్రని రేఖలతో విశాలమైన తెల్లని నేత్రములుగల ఆ సీతాదేవి యొక్క మనోహరమైన వదనము రాహువు నుండి విముక్తుడైన చంద్రునివలె భాసిల్లెను. కపీశ్వరుడైన హనుమంతుడు నిజముగా రామదూతయే అని ఆమె భావించెను. పిమ్మట హనుమంతుడు దర్శనీయురాలైన ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమును ఇచ్చెను. ఓ మైథిలి! నీకు విషయములను అన్నింటినీ తెల్పితిని, ఊరడిల్లుము. ఇప్పుడు నేనేమి చేసినచో నీకు సంతోషము కల్గునో తెల్పుము, తిరిగి వెళ్ళెదను. ఓ మైథిలి!
మహర్షుల ప్రేరేపణల వలన కపివరుడైన కేసరి రాక్షసుడైన శంబసాదనుని యుద్ధమున చంపివేశెను. పిమ్మట నేను వాయుదేవుని వరమువలన కేసరి భార్యయైన అంజనాదేవియందు జన్మించితిని. బలసంపదలో నేను ఆ వాయుదేవుని ఎంతటివాడను, వానరుడను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 35వ సర్గము.